అందరికీ నమస్కారం. సో ఈరోజు వీడియో వచ్చేసి నేను మొన్న బుధవారం అప్లోడ్ చేసిన వీడియోకి పార్ట్ 2 కింద అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చండి. దానికి కంటిన్యూషన్ అనమాట. సో ఎవరైనా మీరు పార్ట్ 1 మిస్ చేశారనుకుంటే సో ఫస్ట్ అది చూసి ఈరోజు వీడియో అయితే చూడండి. అప్పుడే మీకు క్లుప్తంగా అసలు వీడియోలో ఏం చెప్తున్నాం అనేది అర్థమవుతుంది. సో మళ్ళీ ఒక చిన్న సినాప్సిస్ లాగా ఇస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి బిహేవియర్ థెరపీ గురించి తెలుసుకుంటున్నామండి ఈ వీడియోలో మనం. సో రూపా గారు యుఎస్ఏలో ఆవిడ అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్లో మాస్టర్స్ అయితే చేస్తున్నారు. అండ్ అలాగే ఆవిడ అక్కడ స్పెషల్ చిల్డ్రన్తో కూడా వర్క్ చేస్తున్నారనమాట. సో ఆవిడ మనకి మన పిల్లల బిహేవియర్స్ని ఎలా మోడిఫై చేసుకోవచ్చు అనే దాని మీద అయితే ఆవిడకి తెలిసిన ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ని మనతో షేర్ చేస్తున్నారు. సో తప్పకుండా పార్ట్ 1 కూడా మీకు చాలా చాలా హెల్ప్ అవుతుందండి స్పెషల్ కిడ్స్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు. సో ఎవరైనా అది మిస్ చేసి ఉంటే ఫస్ట్ అది చూసి ఇదైతే చూడండి. సో ఇప్పుడు ఈ బిహేవియర్స్ అంటేనండి అంటే ఓన్లీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాటిల్నే మీరు హ్యాండిల్ చేస్తారా? అంటే ఇంకా వేరే ఫ్యాక్టర్స్ కూడా మీరు మైండ్ లో పెట్టుకొని అంటే ఆ వైపుగా కూడా మీరు వర్క్ చేస్తారా? జస్ట్ లైక్ అంటే నేను ఎలా అడుగుదాం అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళకి స్పీచ్ లేకపోవడం వల్ల కూడా బిహేవియర్స్ వస్తున్నాయి. అంటే కొంచెం లాంగ్వేజ్ ఇంప్రూవ్ అయితే మేబీ ఆ బిహేవియర్స్ తగ్గుతాయి. అప్పుడు లాంగ్వేజ్ లో కూడా మీరు వర్క్ చేస్తారా? సో ఏబిఏలో లాంగ్వేజ్ అట్లా ఏమి ఉండదండి. బిహేవియర్ థెరపీ ఇస్ ఓన్లీ బిహేవియర్ థెరపీ. కానీ మేము కొలాబరేట్ అవుతామండి. అంటే ఇప్పుడు మాకు స్కూల్స్ లో కూడా స్పీచ్ పెథాలజిస్టులు ఉంటారు, స్కూల్లో ఓటీ వాళ్ళు ఉంటారు, మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ ఉంటారు. అండ్ దెన్ నేను ఇప్పుడు ఒక ఫంక్షనల్ బిహేవియర్ అసెస్మెంట్ చేసేటప్పుడు వి టేక్ ఎవ్రీథింగ్ ఇన్ టు కన్సిడరేషన్. ఈ కిడ్ కి ఓన్లీ ఏఎస్డి ఉందా, లాంగ్వేజ్ ఇంపైర్మెంట్ కూడా ఉందా, లేకపోతే అన్ని అంటే ఇవాల్యుయేషన్ స్కూల్ సైకాలజిస్టులు చేస్తారండి ఇక్కడ. అంటే మనకి స్కూల్లోనే ఉంటారు సైకాలజిస్టులు. దే కండక్ట్ అ కంప్లీట్ ఇవాల్యుయేషన్. సో అది మనకి అవైలబుల్ గా ఉంటుంది అనమాట. స్కూల్స్ లో రికార్డ్స్ ఉంటాయి. వి లుక్ ఇన్ టు ఇట్. వి టాక్ టు పేరెంట్స్ ఆల్సో. పేరెంట్స్ తో కూడా కొలాబరేట్ అవుతామండి. వి హ్యావ్ మీటింగ్స్ విత్ దెమ్, వి టాక్ టు దెమ్. వాళ్ళు వేసుకున్న మెడికేషన్స్ కానీ లేకపోతే ఇంకా వేరే అంటే చాలా మందికి కోమార్బిడ్ కండిషన్స్ ఉంటాయండి. ఏడిహెచ్డి అవ్వచ్చు, లేదా ఓడిడి అవ్వచ్చు, అట్లా మూడ్ డిసార్డర్స్ అవ్వచ్చు, అంటే వైడ్ రేంజ్ లో ఉంటాయి. సో విల్ టేక్ ఎవ్రీథింగ్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ దెన్ కమ్ అప్ విత్ అన్ ఇండివిజువలైజ్డ్ బిహేవియర్ ప్లాన్ ఫర్ దెమ్ అండి. సో ఆ కిడ్ బట్టే ఉంటుంది, ఆ కిడ్ బిహేవియర్ బట్. అండ్ ఇట్ పెద్దయ్యే కొద్దీ అంటే లైక్ బికాస్ ఇన్ స్కూల్స్ లైక్ అంటే వాళ్ళు కంటిన్యూస్ గా ఉంటారు కదా. సో మేబీ ఆఫ్టర్ 6 months థింగ్స్ చేంజ్, దెన్ వి కీప్ మానిటరింగ్ ఇట్ అట్ ఎవ్రీ డే డేటా మానిటరేషన్ అదే డేటా కలెక్షన్ ఉంటుందండి. అండ్ వీక్లీ మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ అకార్డింగ్లీ విల్ కీప్ చేంజింగ్ ఇట్ ఓకే యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటండి? సారీ నేను మర్చిపోయాను. స్పీచ్ లాంగ్వేజ్ మీద స్పీచ్ లాంగ్వేజ్ అది. సో ఏపీఐలో మేము చేయలేమండి, బట్ వి లైక్ అంటే కొలాబరేట్ విత్ దెమ్ ఫర్ ద లాంగ్వేజ్. కాకపోతే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ నాన్ వర్బల్ కిడ్స్ అండి. సో వాళ్ళకి మేము విజువల్స్ యూజ్ చేస్తాం అనమాట. ప్రతి దానికి పిక్చర్ ఉంటుంది, ఆ పిక్చర్ ని నేర్పిస్తాం వాళ్ళకి. ఇప్పుడు సపోజ్ వర్క్ చేయాలనుకోండి, మేము ఫస్ట్ దెన్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఫస్ట్ మీరు ఈ వర్క్ ఫినిష్ చేయండి, దెన్ యూ విల్ గెట్ దిస్. ఫస్ట్ దెన్ కాన్సెప్ట్. యా. సో ఆ దెన్ కి ఏంటి అనేది చాయిస్ బోర్డ్ ఉంటుంది అనమాట. వాళ్ళు పాప్కార్న్ కి వర్క్ చేస్తారా, వాళ్ళు బొమ్మ కోసం వర్క్ చేస్తారా, లేకపోతే ఇంకో దానికి వర్క్ చేస్తారా, సో దే కెన్ చూస్ వాట్ దే వాంట్ టు వర్క్ ఫర్. అండ్ అది పిక్చర్స్ ఉంటాయి అనమాట. ఆ పిక్చర్స్ లోంచి తెచ్చి అక్కడ పెట్టుకుంటారు. దెన్ అది వాళ్ళ కళ్ళు ముందే ఉంచుతాం. ఫస్ట్ ఈ వర్క్ చేసేయండి, నెక్స్ట్ మీకు ఇది వస్తుంది. వచ్చేది మాత్రం బ్రేక్స్ టైం చేస్తామండి. వి యూజ్ అ టైమర్. అంటే అది అసలు టైమర్ ఇస్ ద కీ అని చెప్పాలి వాళ్ళకి. అండ్ వి గివ్ దెమ్ దోస్ ట్రాన్సిషన్ సిగ్నల్స్ అండ్ వార్నింగ్స్ అనమాట. ఓకే చూడు, ఇప్పుడు నీకు బ్రేక్ వస్తుంది ఫర్ 5 minutes, యూ కెన్ ప్లే విత్ దిస్ టాయ్ ఫర్ 5 minutes అని అది క్లారిటీతో వాళ్ళకి ఎక్స్పెక్టేషన్ సెట్ చేస్తాం. సో ఆ 5 minutes అవుతున్నప్పుడు 4 minutes కి యూ హ్యావ్ 1 more minute అని చెప్తాం అనమాట వాళ్ళకి. సో 30 seconds మోర్, అంటే డిపెండింగ్ ఆన్ ద కిడ్, వాళ్ళ షేప్ అయ్యే దాన్ని బట్టి. అండ్ దెన్ దే గెట్ టు డూ దట్ వర్క్ అండ్ దే నో, అంటే ఓకే ఈ వర్క్ అయిపోయిన వెంటనే ఇప్పుడు నాకు కావాల్సింది వస్తుంది అనేది సెట్ చేస్తాం. అది సెట్ చేసాక చాలా వరకు వాళ్ళు అంటే టాస్క్ రిఫ్యూజల్ తగ్గిపోతుంది అనమాట. అండ్ దే విల్ వర్క్ ఫర్ ఇట్. ఓకే. సో ఇప్పుడు ఈ బిహేవియర్ మోడిఫికేషన్ అనేది అంటే యూజువల్లీ ఇప్పుడు పిల్లలకి మనం అర్లీ ఇంటర్వెన్షన్ లో ఉంటారు, ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఉంటారు కదా. సో ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఈ బిహేవియర్ మోడిఫికేషన్ అనేది
కొంచెం త్వరగా చేయగలరు, అలా ఏమన్నా ఉంటదా ఏజ్ యా బట్టి యా ఎర్లీ బట్టి? ఇంటర్వెన్షన్స్ అంటే రిసర్చ్ చూపిస్తుందండి, ఎర్లీ ఇంటర్వెన్షన్స్ ఇస్ వెరీ ఎఫెక్టివ్. ఉమ్, మాకు ఇక్కడైతే నేను స్కూల్స్ ముందర క్లినిక్ లో వర్క్ చేశానండి, అంటే క్లినిక్ కమ్ స్కూల్ లాగా. ఉమ్, అక్కడైతే వీ హ్యాడ్ కిడ్స్ యాజ్ యంగ్ యాజ్ 15 months 18 months కూడా. ఓకే. కొంచెం రేర్ గానే ఉంటారు, బట్ వీ హ్యావ్ ఎక్కువగా 2 years to 4 years ఉంటారండి ఎర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్ లో. అండ్ ఇట్ ఈస్ హ్యూజ్, ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ అప్పుడే కదా షేప్ అవుతా ఉంటుంది. అండ్ ఇఫ్ యూ కెన్ షేప్ ఇట్ ద రైట్ వే, ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్. యా. ఇప్పుడు నేను మిడిల్ స్కూల్స్ అండ్ హై స్కూల్స్ లో కూడా వర్క్ చేస్తానండి. హై స్కూల్స్ అంటే అప్ టు grade 12. సో వాళ్ళకి ఇట్ ఈస్ వెరీ హార్డ్, బికాజ్ వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు అలవాటు అయిపోతుంది కదా ఇట్లాగా. సో దాన్ని మాడిఫై చేయడం చాలా చాలా కష్టం. ఎలిమెంటరీ స్కూల్ కిడ్స్ అంటే లైక్ కిండర్ గార్టెన్ కానీ ఫస్ట్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ వాళ్ళకి చాలా ఈజీ, ఎందుకంటే దర్ జస్ట్ లెర్నింగ్, ఇంకా అప్పుడే వస్తుంది కాబట్టి. సో ఆల్రెడీ ఒక హ్యాబిట్ అయిపోయింది, చేంజ్ చేయడం చాలా కష్టం అండి. సో ఎర్లీ ఇంటర్వెన్షన్స్ ఇస్ ద కీ, అంటే ఎనీ టైమ్ లైక్. అండ్ దాంతో పాటు మీరు అన్నట్టు స్పీచ్ పెథాలజీ, ఐ థింక్ ఇండియాలో కూడా ఇప్పుడు అన్ని ఒక దగ్గర దొరకడము అట్లా నడుస్తున్నట్టు ఉన్నాయి. ఐ డోంట్ నో, అంటే నేను హైదరాబాద్ లో బెంగళూరులో చూసానండి, లైక్ వెర్ దే హ్యావ్ ఆల్ థెరపీస్ ఇన్ వన్ ప్లేస్. అండ్ ఇట్ ఈస్ వెరీ, అంటే డిపెండింగ్ ఆన్ ద కిడ్స్ నీడ్, అగైన్ అందరికి కావాలని కాదు, ఆ కిడ్ నీడ్ బట్టి. బట్ అంటే మీరు అన్నట్టు మోస్ట్లీ అంటే అందరు థెరపిస్టులు అంత కొలాబరేషన్ అయితే ఇక్కడ డెఫినెట్ గా అంటే నేను చూడలేదండి, అంటే నా జర్నీలో. సో ఎక్కడికక్కడ అంత విడివిడిగానే ఉంటది, ఎవరి బాధలు వాళ్ళవి, స్పీచ్ వాళ్ళ బాధలు స్పీచ్వి, ఓటీ వాళ్ళ బాధలు ఓటీవి. అంతేగాని వాళ్ళు కొలాబరేట్ అయ్యి కిడ్ తో వర్క్ చేసింది అయితే నేను చాలా తక్కువ చూస్తాను. అది అడ్వాంటేజ్ అనుకుంటా నేను అక్కడ. సో యా ఎందుకంటే అంతమంది కంట్రిబ్యూషన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా మనం సార్ట్ అవుట్ చేయొచ్చు థింగ్స్, అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వెన్ ఇండివిజువల్ గా వర్క్ చేసిన దానికన్నా కూడా. యా. అంటే ఇక్కడ కూడా విడివిడిగా ఉంటాయి, కానీ జనరల్ గా స్పీచ్ ఓటీ తర్వాత బిహేవియర్ థెరపీ ఒక దగ్గర ఉండడానికి ట్రై చేస్తారండి చాలా మంది. అగైన్ అది ఇండివిజువల్, అంటే మీరు వెళ్ళే థెరపిస్ట్ వాళ్ళ బట్టి ఉంటుంది, అంటే ఇట్ ఈస్ వెరీ ఇండివిజువలైజ్డ్. కానీ ఇక్కడ చాలా వరకు కొలాబరేషన్ ఉంటుంది. అది నేను స్కూల్స్ లో వర్క్ చేస్తాను కాబట్టి, అంటే వీ డోంట్ సీ ప్రైవేట్ క్లయింట్స్ కదండి, అంటే మనకి స్కూల్ అంతా ఒకటే కాబట్టి, మేమంతా ఒకే స్కూల్ సిస్టమ్ కి వర్క్ చేస్తాం కాబట్టి మాకు కొలాబరేషన్ ఎక్కువ ఉంటుంది స్కూల్స్ లో. అండ్ దట్ రియల్లీ వర్క్స్ వెల్ మీరు అన్నట్టు. ఎందుకంటే ఒక కిడ్ తో నాకు వర్క్, అంటే నేను ఆ కిడ్ తో వర్క్ చేయలేకపోయింది, ఆ స్పీచ్ పెథాలజిస్ట్ కి వర్క్ అవ్వచ్చు. ఓ మేము మాట్లాడుకుంటాము, ఓ ఈ కిడ్ పజిల్స్ ఇష్టము, లేకపోతే ఈ యాక్టివిటీ ఇష్టం. పజిల్స్ లో కూడా కొన్ని స్పెసిఫిక్ పజిల్స్ ఇష్టం ఉంటుందండి వాళ్ళకి. సో అట్లాంటివి అవి మాట్లాడి చేయడము, లేకపోతే వాళ్ళకి ఏది వర్క్ అయింది ఏది వర్క్ అవ్వలేదు, లేకపోతే వాళ్ళు ఒక స్కిల్ నేర్పిస్తున్నారు అనుకోండి. నేను స్కూల్స్ లో వర్క్ చేసేటప్పుడు, అంటే స్కూల్ బేస్డ్ బిహేవియర్ స్పెషలిస్ట్ కింద ఉన్నప్పుడు, నా స్పీచ్ నేను ఒకటే చేసేవాళ్ళం అనమాట. సో దట్ తను సేమ్ థింగ్ చేస్తుంది, నేను సేమ్ థింగ్ చేస్తున్నాను, సో దట్ అది మోర్ ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో వీ యూస్ టు కొలాబరేట్ దట్ వే, అంటే ఒక స్కిల్ నేర్పించేటప్పుడు వీ యూస్ టు డూ ద సేమ్ థింగ్, ఎందుకంటే ఆమె వరకు ఆమెకి గోల్స్ ఉంటాయండి దట్ షీ హ్యాస్ టు టీచ్ ద కిడ్ టు రీచ్. నా వరకు నాకు నా బిహేవియర్ గోల్స్ ఉంటాయి, మేము అలైన్ చేస్తాము. సో ఎస్, అంటే ఇక్కడ కొద్దిగా మోర్ కొలాబరేషన్ ఉండొచ్చు, అంటే నాకు ఇండియాలో ఎట్లా ఉందో తెలీదు. బట్ మీరు ఇండియాలో ఏం చేయొచ్చు అంటే, యాజ్ ఎ పేరెంట్ యూ కెన్ టాక్ టు యువర్ స్పీచ్ పెథాలజిస్ట్, వాళ్ళని అడగచ్చు మీ గోల్స్ ఏంటి అని. మీ బిహేవియర్ వాళ్ళని కూడా వెళ్ళి గోల్స్ ఏంటి అని అడగచ్చు. సో ఎవరితో మీ కంఫర్ట్ జోన్ ఉంటే వాళ్ళతోటి ఈ గోల్ పైన వర్క్ చేయొచ్చా ఎక్కువ, లేకపోతే ఇది అని అట్ ద సేమ్ టైం. సో వాళ్ళు వీళ్ళు ఒకే గోల్ పైన చేసినప్పుడు మోర్ ఇఫెక్ట్ ఉంటుందని నాకు, అంటే నా ఎక్స్పీరియన్స్ లో అనిపించిందండి. బట్ అంటే ఇప్పుడు మేము ఏదైనా నేర్పిస్తున్నాం అనుకోండి, అంటే నాన్ వర్బల్ కిడ్స్ కి మాట్లాడడం నేర్పిస్తున్నాం అనుకోండి. అండ్ ఇఫ్ యూర్ డూయింగ్, అంటే వీఆర్ ట్రైంగ్ టు టీచ్ ఆ కిడ్ కి ఫ్రూట్స్ ఇష్టం ఉంటే, సో నేను ఫ్రూట్స్ ఇన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ విజువల్స్ చేసి అది నేర్పిస్తాను. అది సేమ్ థింగ్ మా స్పీచ్ కూడా చేస్తుంది. సో ఆమె నేర్పిస్తుంది, నేను నేర్పిస్తున్నాను ఒకే టైంలో, అండ్ ద టీచర్ కూడా ఈజీగా ఉంటుంది కదా ద సేమ్ థింగ్ నేర్పించడం. ఇక్కడ ఇండివిజువల్ ఎడ్యుకేషన్ ప్లాన్స్ ఉంటాయండి ఆ పిల్లలకి, ఇవన్నీ ఎడ్యుకేషన్ ప్లాన్ గోల్స్ కూడా. సో అదే నేర్పిస్తారు వాళ్ళు కూడా. సో అట్లాగా, అంటే ఒక 5-6 weeks పీరియడ్ లో ఓకే దిస్ ఇస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ, అండ్ అప్పుడు వాళ్ళ అచీవ్మెంట్ బెటర్ ఉంటుంది.
because it's the same thing that they're doing again and again with 3 different people. సో నేను ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను రూపా గారు. యాక్చువల్ గా Mhm. మనకి ఇండియాలో చాలా మందికి ఏబిఏ అంటే ఒక మిస్కన్సెప్షన్ ఉంటది. ఓకేనా, చాలా మందికి గుడ్ ఒపీనియన్ ఉండదు ఏబిఏ మీద. Right. లేటెస్ట్ గా ఈ వీక్ లోనే మేము ఒక చైల్డ్ పీడియాట్రిక్ దగ్గరికి వెళ్ళాము ఇక్కడే, నుషిక బిహేవియర్స్ మోడిఫికేషన్ కోసం. సో షీ వాజ్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ విత్ ద ఏబిఏ, దట్ వీఆర్ సెండింగ్ టు ఏబిఏ అని చెప్పేసి. ఎందుకు ఈ మిస్కన్సెప్షన్ గానీ ఇది ఎందుకు క్రియేట్ అయింది ఏబిఏ మీద జనాల్లో? సో So, అక్కడ తెలీదు, బట్ ఇండియాలో మాత్రము టిల్టెడ్ ఇప్పటికీ మేము ట్రిగ్గర్ అవుతాం. చాలా మంది ఓ షీఈస్ గోయింగ్ టు ఏబిఏ అలా ఆ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్తారనమాట. బట్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ వీఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ రుషిక ఈస్ డూయింగ్, అండ్ ఇంప్రూవ్మెంట్ వైజ్ కానీ ఏదైనా వీఆర్ హ్యాపీ విత్ ఇట్. అసలు ఎందుకు క్రియేట్ అయింది ఇలాంటి ఒక ఫీలింగ్? ఎందుకు క్రియేట్ అయిందనేది నాకు తెలియదండి, బట్ ఇక్కడ కూడా ఉంటాయండి. వి ఆల్సో హ్యావ్ గ్రూప్స్, అంటే అది అబ్యూస్ కింద యాంటీ ఏబిఏ గ్రూప్స్ ఉంటాయి చాలా వరకు. నాకు అనిపించేది అంటే ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ అండి. అంటే నాకు అనిపించేది ఏంటి అంటే చాలా వరకు తెలియక అనుకుంటారు పీపుల్ అలా అని. అంటే ఇప్పుడు ఏడుస్తున్నా వి లెట్ దెమ్ క్రై, వి డోంట్ గివ్. సో అది బార్బేరిక్ గా ఉండొచ్చు, అంటే అయ్యో పిల్లల్ని ఏడ్పించేస్తున్నారు వీళ్ళు అనే ఫీలింగ్ ఉండొచ్చు బయట చూసే వాళ్ళకి. బట్ వీ నో వాట్ ఇట్ మీన్స్. ఎందుకంటే ఏడిస్తే ఏదైనా ఇస్తే ప్రతిదానికి వాళ్ళు ఏడుస్తారు. ఇట్ ఈస్ నాట్ అన్ ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్. మనము ఏడిస్తే ప్రతిదీ రాదు జీవితంలో. సో మనము ఏడవకుండా దాన్ని కరెక్ట్ గా అడగడము, లేదా నో చెప్పినా తీసుకోగలగడము నేర్పించాలి పిల్లలకి. ఆ ఇనీషియల్ స్టేజెస్ లో కొంచెం కష్టంగానే ఉంటుంది, బికాస్ వాళ్ళకి అది చైన్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇట్ ఇస్ హార్డ్ టు బ్రేక్ దట్ హ్యాబిట్. సో కొంచెం దాన్ని అంటే బికాస్ వీ నెవర్, అంటే మేమేం పిల్లల్ని కొట్టడం తిట్టడం అట్లాంటి అబ్యూజ్ ఏం ఉండదు. వీ డోంట్ ఈవెన్ లైక్, అంటే నెగిటివ్ వర్డ్స్ కూడా ఎప్పుడు వాడము అసలు ఏబిఏలో, అసలు పొరపాటును కూడా వాడము. ద హోల్ కాన్సెప్ట్ ఈస్ లైక్ ఎంకరేజింగ్ గుడ్ బిహేవియర్. సో అది మేజర్, అండ్ టీచింగ్ దెమ్ ద రీప్లేస్మెంట్ స్కిల్. కానీ చాలా వరకు అందరూ ఏమనుకుంటారంటే ఈ బిహేవియర్ మేనేజ్మెంటే ఏబిఏ అనుకుంటారు. అంటే ఈ ప్రాబ్లం బిహేవియర్స్ ని ఆపడము అది ఏబిఏ అనుకుంటారు. కాదు, మనము స్కిల్స్ నేర్పిస్తున్నాం వాళ్ళకి, రీప్లేస్మెంట్ స్కిల్స్ నేర్పిస్తున్నాము. ఇది సోషల్ గా అప్రాప్రియేట్ గా ఉన్న స్కిల్స్ నేర్పిస్తున్నాము. వాళ్ళకి ఏదైతే స్కిల్ డెఫిసిట్ ఉందో అది నేర్పిస్తున్నాము. కానీ మీరు అన్నది చాలా కరెక్ట్, అది ఒక పబ్లిక్ ఒపీనియన్. బట్ అదే అంటున్నా, ఇప్పుడు ప్రతిదానికి ఎస్ నో ఉంటది కదండి. అంటే చాలా మంది ఇట్స్ లైక్ దట్. కానీ చాలా వరకు నేను అనుకునేది ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ వాట్ వీ డూ. బయటికి చూసేదానికి యూ హ్యావ్ అ క్రయింగ్ కిడ్ అండ్ వి జస్ట్ డోంట్ ఈవెన్ పే అటెన్షన్ టు ఇట్. సో అది చాలా మందికి ఏంటి ఆ పిల్లలు అక్కడ పడిపోయి దొల్లేస్తున్నా వీళ్ళు పట్టించుకోవట్లేదు అనే దాంట్లోంచి రావచ్చు. బట్ ఇక్కడ కూడా ఉందండి, ఇక్కడ కూడా చాలా వరకు లాట్ ఆఫ్ పీపుల్ డోంట్. బట్ పర్సనల్ గా నాకు అంటే ఐ లవ్ ఏబిఏ అండి. అంటే ఐ సీ ద ఇంప్రూవ్మెంట్ ఇన్ కిడ్స్. వాళ్ళకి ఆ స్కిల్స్ ఇచ్చి వాళ్ళది చేయగలిగేటప్పుడు, అంటే ద గ్రోత్ దట్ దీస్ కిడ్స్, అంటే నాకు అనిపిస్తుంది ద కిడ్స్ హ్యావ్ సో మచ్ పొటెన్షియల్. ఏఎస్డి కిడ్స్ కూడా చాలా పొటెన్షియల్ ఉంటుంది. దే వెరీ ఇంటెలిజెంట్, దే హ్యావ్ అ లాట్ ఆఫ్ స్కిల్స్. కానీ ఈ బిహేవియర్ ఇష్యూస్ వలన వాళ్ళ పొటెన్షియల్ రీచ్ చేయలేరు. సో ఇఫ్ వీ కెన్ లైక్ టీచ్ దెమ్ how to appropriately handle their behaviors, adi it is huge. Endukante I have seen kids get like, ante it's an immense satisfaction andi. Naku inta kashtamayna job lo unna kuda that is what like that's like the life ela cheppali ante that is what drives me. సో బికాస్ ఆ కిడ్స్ వాళ్ళు చూస్తాం కదా, అంటే ఆ కిడ్ కి ఇది అడగడం రాక ఏడుస్తా ఉండి దెన్ హౌ దే కెన్ లైక్ ప్రాపర్లీ రేస్ దేర్ హ్యాండ్ అండ్ ఆస్క్ ఫర్ ఇట్, అంటే దట్స్ హ్యూజ్. కరెక్టే. ఇంకొక విషయం ఏంటంటేనండి, అంటే నాకు ఏం చెప్పేవారంటే ఇన్ కేస్ ఇప్పుడు చైల్డ్ స్పెషల్ ఎడ్యుకేషన్ లో ఉన్నారనుకోండి, సో నాకు స్పెషల్ ఎడ్యుకేషన్ నచ్చలేదు, నాకేం ఇంప్రూవ్మెంట్ అనిపించట్లేదు, సో ఐ జస్ట్ వాంట్ టు ట్రై ఏబిఏ అనుకోండి. సో చాలా మంది ఏం చెప్పేవారంటే స్పెషల్ ఎడ్యుకేషన్ అలవాటు అయిపోయిన వాళ్ళు ఏబిఏలో ట్రాన్సిషన్ అవ్వలేరు, చాలా కష్టమైపోతుంది, మళ్ళీ రిగ్రెషన్ కైండ్ ఆఫ్ వచ్చేస్తుంది అని చెప్పి అన్నారనమాట. అంటే ఐ వాజ్ టోల్డ్ లైక్ దట్ వెన్ వీ వాంటెడ్ నుషిక
టు చేంజ్ ఫ్రమ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టు ఏబీ అన్నమాట. కానీ మేము ఏంటంటే గట్ ఫీలింగ్ నాకు ఎందుకో ఏబిఏలో బాగా చేస్తుందని నువ్వు, సో ఐ ఇండిపెండెంట్లీ టుక్ దట్ డెసిషన్ అన్నమాట. సో ఇది నిజమా, కరెక్టా ఆ ఇది ఇలా? స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటండి మీకు? వాళ్ళకు కూడా అంటే ఇవన్నీ టెక్నిక్స్ ఉంటాయండి, సేమ్ అంతే. వాళ్ళు కూడా లాంగ్వేజ్ మీద స్ట్రెస్ చేస్తారు, స్కిల్స్ మీద స్ట్రెస్ చేస్తారు. బట్ బట్ మోస్ట్ ఆఫ్ ద టైం అలాగే వాళ్ళు కూడా రెయిన్ఫోర్స్ చేస్తారు. నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు మరి స్పెషల్ ఎడ్యుకేషన్ కి ఏబిఏకి. అంటే ఓకే. నేను విన్నాను అలాగా, దీనికి ఈ మెథడ్ కి అలవాటు అయిపోతే ఆ మెథడ్ లో ట్రాన్సిషన్ అవ్వలేరని. నాకు అంటే ఇండియాలో స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో తెలియదండి. ఇక్కడ మాకు స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే స్కూల్స్ లోనే ఉంటదండి. దాంతో పాటు ఏబిఏ అనేది ప్రైవేట్ గా ఉంటుంది అనమాట. సో కానీ స్కూల్స్ లో ఇప్పుడు సపోజ్ ఒక కిడ్ కి అంటే మాకు స్పెషల్ ఎడ్యుకేషన్ లో బిహేవియర్స్ ఏమి ఉండవండి. స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే జస్ట్ వేడిగా క్లాస్ రూమ్స్ ఉంటాయి, లేదా ఎక్స్ట్రా సర్వీసెస్ ఉంటాయి. వాళ్ళు అందరి పిల్లల్లానే క్లాస్కి వెళ్ళినా వాళ్ళకి మ్యాథ్ లో లేకపోతే లాంగ్వేజ్ ఆర్ట్స్ లో కొంచెం ఎక్స్ట్రా టైం ఇస్తారు అనమాట, వన్ ఆన్ వన్ టైం. అట్లా సర్వీసెస్ ఉంటాయి అంతే. లేకపోతే స్పీచ్ సర్వీసెస్ కానీ లేకపోతే ఓటీ సర్వీసెస్ కానీ, అంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఆ ఓటీ థెరపిస్ట్ వెళ్ళి వాళ్ళని ఒక 30 minutes క్లాస్ లోంచి బయటికి తెచ్చి వాళ్ళతో వర్క్ చేస్తుంది. అట్లా ఉంటుంది అనమాట. సో మాకు ఇక్కడ బిహేవియర్ కి అయితే ఏబిఏ ఉంటుంది, ఇంకోటి ఏం ఉండదు ఆప్షన్. దెర్ ఇస్ నో ప్యారలల్ టు ఇట్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఏబిఏ. కానీ ఏబిఏ అనేది స్కూల్స్ చేయవండి. సో ఏబిఏ ఎట్లా అంటే బయట క్లినిక్స్ కానీ లేకపోతే ఆల్టర్నేటివ్ స్కూల్స్ ఉంటాయండి. అంటే నేను ఫస్ట్ థెరపిస్ట్ కింద వర్క్ చేసేటప్పుడు అది ఆల్టర్నేటివ్ స్కూల్ అనమాట. అంటే కిండర్ గార్టెన్ నుంచి 8th grade వరకు ఉంటుంది ఆ స్కూల్లో. సో క్లాస్ లో టీచర్ తో పాటే మేము కూడా ఉంటాం. వీ విల్ హెల్ప్ ద కిడ్ డూ వాట్ ఎవర్ ద టీచర్ ఇస్ ఆస్కింగ్ దెమ్ టు డూ. అంటే వీళ్ళకి కొంచెం హై నీడ్స్ ఉంటాయి అన్నమాట, రెగ్యులర్ పబ్లిక్ స్కూల్స్ కి వెళ్ళలేరు వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే ఈ స్కిల్స్ ఇక్కడ నేర్పించి తర్వాత వాళ్ళు రెగ్యులర్ స్కూల్స్ కి వెళ్ళేటట్టు అట్లా ట్రాన్సిషన్ లా అన్న. ఇక్కడ స్కూల్స్ లో ఎట్లా ఉంటుందంటే స్కూల్స్ పేరెంట్స్ లేదు మా కిడ్ కి థెరపీ ఉంది అంటే ఇక్కడ థెరపీ ఇన్సూరెన్స్ పే చేస్తుందండి చాలా వరకు ఆటిజం కిడ్స్ కి. సో మాకు కిడ్ కి థెరపీ కావాలి, కానీ స్కూల్ అంటే మాకు ఇంట్లో వద్దు స్కూల్లో కావాలి. సో వాళ్ళొక అప్లికేషన్ పెట్టుకుంటారనమాట స్కూల్ కి. మా థెరపిస్ట్ వచ్చి మీతో అంటే పిల్లోడితో పాటు స్కూల్లో ఉంటుంది. సో అది అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేశాక వాళ్ళు వచ్చి స్కూల్లో పిల్లలతో పాటు వర్క్ చేస్తారు. కొంతమంది హాఫ్ డే వర్క్ చేస్తారు, కొంతమంది 2 days వర్క్ చేస్తారు, కొంతమంది ఫుల్ టైం వర్క్ చేస్తారు అంటే 5 days అండ్ ఫుల్ డే. వాళ్ళు వచ్చి వాళ్ళు కూర్చుంటారు అనమాట కిడ్స్ తో పాటు. టీచర్ చెప్తా ఉన్నది వాళ్ళు హెల్ప్ చేస్తారు హౌ టు డూ ఇట్ అని. ఓకే ఓకే. సో ఇక్కడంతా ఏబిఏనే ఉంటుందండి. స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే జస్ట్ అంటే వాళ్ళకి ఎక్స్ట్రా సర్వీసెస్ తప్పితే ఇదేం కాదు. అంటే ఇప్పుడు రెగ్యులర్ గా క్లాస్ రూమ్స్ లో ఉన్న పిల్లలకి స్పీచ్ ఓటీలు ఇట్లా ఏం ఉండవు కదా, లేదా ఎక్స్ట్రా రిసోర్సెస్, కానీ వీళ్ళకు ఉంటాయి అంతే. వాళ్ళందరినీ స్పెషల్ ఎడ్యుకేషన్ అని అంటారండి. స్పెషల్ ఎడ్యుకేషన్ లో ఆటిజం ఒక్కటే ఉండదు. స్పెషల్ ఎడ్యుకేషన్ లో ఇక్కడ అన్ని టైప్స్ లెర్నింగ్ డిసెబిలిటీస్, ఏడిహెచ్డి, ఓడిడి అన్ని కలుపుతారు. అంటే వాళ్ళకి ఏదైతే ఎక్స్ట్రా ఇస్తున్నారో అదంతా అన్నమాట అంతే. ఓకే. సో నాకు ఇండియాలో ఎట్లా స్పెషల్, నేనైతే ఐ విల్ 100% సే ఏబిఏ అండి. బికాస్ ఏబిఏ ఇస్ లైక్ ఎ సైన్స్. అంటే దానికి ప్రతి విషయం అంటే ఎవ్రీ యాక్షన్ స్టెప్స్ కింద డివైడ్ చేస్తాం. అండ్ దానికి బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా బాగా ఎనలైజ్ చేస్తాం. దట్స్ వై ఇట్స్ బిహేవియర్ అనాలిసిస్. అండ్ దాన్ని ఇట్ ఈస్ ఆల్వేస్ డేటా డ్రివెన్ అండి. అంటే నాకు ఇలా అనిపిస్తుంది నేను చేస్తానని కాదు, ఆ డేటా ఏం చెప్తుంది. ఓకే నువ్వు ఈ రీప్లేస్మెంట్ స్కిల్ ఇన్నిసార్లు నేర్పించావు, అప్పుడు ఈ ప్రాబ్లం బిహేవియర్ తగ్గిందా పెరిగిందా, అది డేటా చెప్పాలి, మనం కాదు. అంటే మనకు అనిపించింది కాదు. ఇట్ ఈస్ ఆల్వేస్ డేటా డ్రివెన్. తగ్గలేదు ఓకే. గ్రాఫింగ్ అది కూడా ఉంటుందండి. మన నాకు స్పెషల్ ఎడ్యుకేషన్ లో ఐ డోంట్ నో ఎనీథింగ్ లైక్ దట్. ఏబిఏ లో అయితే ఇక్కడ మాకైతే వి గ్రాఫ్ ఎవ్రీ డే డేటా అండ్ వి సీ పెరిగిందా తగ్గిందా ఏంటి, అండ్ దెన్ వి కమ్ అప్ విత్ డిఫరెంట్ ఇంటర్వెన్షన్స్, మారుస్తాం వాటిని. బికాస్ ఇట్ ఈస్ లైక్ కంప్లీట్లీ ఇండివిజువలైజ్డ్ అండి. ఇది యునిక్. ఈ కిడ్కి వర్క్ అయింది కిడ్కి వర్క్ అవుతుంది అని ఉండదు. సో ఇట్ హ్యాస్ టు బి వెరీ కస్టమ్ మేడ్ ఫర్ దట్ కిడ్. ఓకే. సో రూపా గారు చాలా చాలా విషయాలు అయితే చెప్పారు.
యూజువల్ గా చాలా మంది ఇప్పుడు ఇందులో ఉన్న పేరెంట్స్, ఈవెన్ ఇప్పుడు నేనైనా ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా సమ్ టైమ్స్ అంటే ట్రిగ్గర్ అయిపోద్ది నువ్వు బిహేవియర్స్ అది చేస్తున్నప్పుడు. సడన్ గా నాకు ఎలా అనిపిస్తుంది అంటే, అయ్యో ఇన్నేళ్లు కష్టపడుతున్నాను, ఏమైపోయింది ఇదంతా ఇంప్రూవ్మెంట్ అంతా, ఇంకా నాకు దాని మీద అంటే నాకు హ్యాండిల్ చేయడం రావట్లేదు ఇంకా నుషికాని అని చెప్పేసి నేను అనుకుంటా. నాలాగా 100 మందిలో 90 మంది మదర్స్ అనుకుంటారని నేను అనుకుంటున్నాను. ఎక్కడో 10% ఆఫ్ మదర్స్ కి మరీ టూ మచ్ పేషెన్స్ ఉంటుంది హ్యాండిల్ చేయడానికి. సో అంటే అసలు కోర్ రీజన్స్ అసలు నిజంగా అసలు బిహేవియర్స్ అనేవి ఎందుకు వస్తున్నాయి, వాటి కారణాలు ఏంటి అని తెలుసుకుంటున్నప్పుడు మనకి ఇంకా అంటే బెటర్ ఐడియా వస్తుంది మన పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు అనేది. మన పేషెన్స్ కూడా పెరుగుతుంది. మోర్ ఓవర్, ఓకే వాళ్ళు కావాలని చేయట్లేదు, సంథింగ్ ఇస్ ట్రిగ్గరింగ్, మనం మోడిఫై చేయొచ్చు దీన్ని, వాళ్ళు మార్చొచ్చు అనే ఒక ధైర్యం అయితే డెఫినెట్ గా వస్తుంది అనమాట. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా నేను ఆ క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ అక్కడ ఒక ఇంకొక టిప్ చెప్తానండి ఇక్కడ. Yeah. ఒక టిప్, మీరు ఈ ట్రిగర్ అన్నారు కాబట్టి, Mm. మేము ఎవ్రీడే వర్క్ చేసేటప్పుడు నాకు నేను చెప్పుకునేది, నా స్టాఫ్ కూడా నేను చెప్పేది, డోంట్ రియాక్ట్, రెస్పాండ్. మీరు రియాక్ట్ అయితే అది ఇమోషన్ ఉంటది దాంట్లో. ఓకే, మీరు ట్రిగర్ అయ్యేటప్పుడు మీ ఇమోషన్స్ వస్తాయి. సో వెన్ యూ రియాక్ట్, ఆ ఇమోషన్ ని కిడ్స్ క్యాచ్ చేయగలరు. బట్ అది మీరు ఇమోషన్ లేకుండా కొంచెం ఒక మూమెంట్ తీసుకొని ఆలోచించి రెస్పాండ్ అయ్యారు అంటే దాట్ విల్ సాల్వ్ ద ప్రాబ్లం. అంటే మాకైతే ఇది చాలా వర్క్ అవుతుందండి. అంటే మాకు ఏబిఏలో దట్ ఈస్ వన్ ఆఫ్ ద, అంటే ఇట్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు లెర్న్. డోంట్ రియాక్ట్. ఎందుకంటే ఒక కిడ్ ఏడుస్తున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ఈజీ, అంటే మన ఇమోషన్స్ ని మనం చెక్ లో పెట్టుకోవడం అనేది చాలా కష్టం. అది ఎవరి తప్పు కాదు. డోంట్ ఎవర్ ఫీల్ గిల్టీ అబౌట్ ఇట్. అది న్యాచురల్ హ్యూమన్ రెస్పాన్స్ అందరికి. సో అది మన తప్పు కాదు. ఇట్ ఈస్ నాట్, అంటే దాంట్లో ఏమీ నెగటివిటీ లేదు. అది నార్మల్ గా రెస్పాండ్ అవుతాం ఆ సిచ్యువేషన్, ఆ ప్రెషర్ లో. సో బట్ జస్ట్ టేక్ దట్ మూమెంట్, ఆ 1 minute తీసుకొని ట్రై టు రెస్పాండ్. డోంట్ హ్యావ్ ఎనీ ఇమోషన్ అటాచ్ టు ఇట్. కిడ్ ఏడుస్తుంది, పబ్లిక్ లో ఏడుస్తుంది, అరే పబ్లిక్ లో ఏడుస్తుంది అనే దాంట్లో కంటే, ఓకే ఏడుస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అంటే టేక్ దట్ మూమెంట్ టు, సో ఆ కిడ్ ఏడుస్తున్నప్పుడు, అంటే ఇఫ్ యూ కెనాట్ స్టాప్ ఇట్, టేక్ ద కిడ్ అండ్ వాక్ అవుట్. మీ ఫ్యామిలీ అక్కడే ఉంటారు, జస్ట్ వాక్ అవుట్. ఒక్కసారి వాళ్ళకి ఆ చిన్న డిస్ట్రాక్షన్ కూడా గుడ్ ఎనఫ్, వాళ్ళు మర్చిపోతారు. సో హ్యావ్ దోస్ థింగ్స్ హ్యాండీ. అంటే మీరు ఆలోచించుకొని, ఓకే ఇది, లేకపోతే నువ్వుకి బొమ్మ ఇష్టము, మేమైతే అట్లనే చేస్తామంట మా పిల్లలు. బికాస్ వెన్ వీ టేక్ దెమ్ అవుట్ ఫర్ పబ్లిక్ సెట్టింగ్, ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ స్కూల్స్ లో వీ హ్యావ్ టు టేక్ దెమ్ అవుట్ ఫర్ పిక్నిక్స్, ఫీల్డ్ డేస్, వాట్ ఎవర్. సో అండ్ దిస్ ఇస్ డిఫికల్ట్. మాకు ఒక 10 మంది ఉంటారు, వీ డోంట్ హ్యావ్ సో మెనీ పీపుల్, రైట్? సో అప్పుడు మేము ఏం చేస్తామంటే వీ హ్యావ్ దోస్ ఐటమ్స్ ఇన్ హ్యాండీ అనమాట. ఐదర్ చాక్లెట్స్, లేకపోతే అంటే ఆ కిడ్కి ఏదైతే ఇష్టమో అది. సో అది చూపించి, ఓకే నువ్వు ఇప్పుడు ఏడుపు ఆపేస్తే నీకు ఇది ఇస్తాం. ఏడిస్తే ఇవ్వకూడదు, మళ్ళీ ఏడుపు ఆపేస్తే ఇవ్వాలి. ఓకే, దట్ హ్యాస్ టు బీ దేర్. మీరు ఏడిస్తే ఇస్తే ఎప్పుడు ఏడుస్తారు. సో ఏడుపు ఆపేస్తే, ఓకే నాకు కామ్ డౌన్, ఏడుపు ఆపేస్తే ఇచ్చే. లేదా డిస్ట్రాక్షన్ ఇస్ ద బెస్ట్ థింగ్ అంటే జస్ట్ టేక్ దమ్ అవుట్ ఫర్ అ వాక్. ఆ ఫుడ్ వచ్చేదాకా, లేకపోతే అది అయ్యేదాకా. దెన్ షీ విల్ నాట్ క్రై ఫర్ ద ఐఫోన్ వాట్ ఎవర్. సో వీ హ్యావ్ దోస్ థింగ్స్ అన్నమాట. మేము డెలిగేట్ చేసుకుంటాం, ఓకే దిస్ కిడ్ దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. వీళ్ళకి ఇది అవ్వచ్చు, మేము అనుకున్నట్టు కూడా జరగదు. ఓకే ఎవ్రీ డే ఇస్ న్యూ, ఎవ్రీథింగ్ ఇస్ న్యూ. బట్ అంటే జస్ట్ యాజ్ మచ్ as పాసిబుల్ కొంచెం అది ప్లాన్ చేసుకోండి అండ్ ట్రై టు రెస్పాండ్. ఇమోషన్ లేనప్పుడు దే గుడ్ అండి. ఎందుకంటే కిడ్స్ కి పాపం అర్థం కాక దే క్యాచ్ ఆన్ దట్ ఇమోషన్. సో వెన్ ఆ రియాక్షన్ కాకుండా మనం రెస్పాన్స్ ఇస్తే ఇట్ షుడ్ వర్క్. ఓకే, సో ఫైనల్ గా ఈ స్పెషల్ కిడ్స్ ని హ్యాండిల్ చేస్తున్న పేరెంట్స్ అందరికి, అంటే మీ ఎక్స్పీరియన్స్ నుంచి మీరు ఏదన్నా ఒక పాజిటివ్ గా మోటివేషనల్ మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే ఏమన్నా చెప్తారా? నాకైతే ఐ లవ్ వర్కింగ్ విత్ దీస్ కిడ్స్ అండి. వాళ్ళు ఎంత ట్రూ లవ్ ఉంటుందంటే ఇట్ మెల్స్ మీ. అంటే నాకు దట్స్ సంథింగ్ దట్ ఐ లుక్ ఫార్వర్డ్ టు. నాకు నా ఈ పిల్లలతో అంటే ఐ లైక్ building that relationship with the kid. And they're so talented, they have so much potential. మనము చాలా సార్లు అంటే ఒక హ్యూమన్ నేచర్ లో we try to see what a person doesn't have, but try to see what the person has. ఆ కిడ్ లో ఉన్న like I've seen
kids who are so good with art లేదా మ్యూజిక్ బాగా చేసేవాళ్ళు లేకపోతే పజిల్స్ ఆర్ లెగోస్ అసలు బిల్డ్ చేసేవాళ్ళు సో దే హ్యావ్ సో మచ్ పొటెన్షియల్ ఇన్ దెమ్ ఈ చిన్న 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 డెఫిసిట్స్ ని కంటే వాళ్ళలో ఉన్న గుడ్ ని చూడండి దే ఆర్ ద మోస్ట్ ప్యూర్ హార్టెడ్ పీపుల్ అనిపిస్తుందండి నాకైతే వాళ్ళు ఎంత జెన్యున్ గా ఎంత ప్యూర్ లవ్ ఉంటుందంటే వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ యూ యూజువలీ అందరికి అంటే మనకి ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ అటాచ్ అయ్యి ఉంటుంది వెన్ వీ లైక్ పీపుల్ బట్ వీళ్ళకి అట్లా ఏం ఉండదు దే సో ప్యూర్ and I really love working with them అంటే నాకు చాలా ఇష్టము and I like to see what each kid is capable of rather than what they are not so that's what I would suggest to all those parents. I know it's a very challenging journey for all of them. I see it every day నేను రోజు చూస్తాను అది but then what I would say is like I mean try to see your kid for what they are మనము అంటే కిడ్స్ ని ఒక పర్ఫెక్ట్ అంటే ఇట్స్ నాట్ లైక్ దాట్ కదా బ్లాక్ అండ్ వైట్ లో ఉండదు లైఫ్ లో ఏది సో డోంట్ సీ దెమ్ ఆర్ కంపేర్ దెమ్ విత్ అదర్స్ అంటే నేను అందరు పేరెంట్స్ చెప్తానండి ఏఎస్డి ఆర్ నాట్ ఎవ్రీబడి లైక్ నెవర్ కంపేర్ యువర్ కిడ్ విత్ ఎనీబడి ఎల్స్ దే ఆర్ దేర్ ఓన్ యునిక్ పీపుల్ అందరు ఎవరు స్పెషాలిటీలు వాళ్ళకు ఉంటాయి ప్రతి కిడ్ లో టాలెంట్ ఉంటుంది ప్రతి కిడ్ లో ఏదో ఒక స్కిల్ ఉంటుంది ట్రై టు లుక్ ఫర్ దాట్ ట్రై టు ఎన్కరేజ్ దాట్ అండ్ దెన్ ఏదైనా కొన్ని డెఫిసిట్స్ ఉంటే వి విల్ జస్ట్ వర్క్ ఇట్ అరౌండ్ అంతే థ్యాంక్ యూ సో మచ్ రూపా గారు మీరు ఇంత నాలెడ్జ్ మాకు షేర్ చేసినందుకు డెఫినెట్ గా ఈ వీడియో చాలా మంది పేరెంట్స్ కి ఒక క్లారిటీ ఇస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్ థ్యాంక్ యూ సో చూసారు కదండి వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను సో ఇదివరకు కూడా మన ఛానల్లో పేరెంటల్ ఎక్స్పీరియన్స్ మీద నేను చాలా వీడియోస్ అయితే చేశాను తప్పకుండా ఆ వీడియోస్ ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి అలాగే మీ స్టోరీని మా ఛానల్ ద్వారా మాతో పంచుకోవాలి అనుకుంటే మీరు నూడోట్ ప్రపంచం అనే ఇన్స్టాగ్రామ్ పేజ్కి మీ డీటెయిల్స్ అయితే పంపించండి నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను